నాన్నే నాకు అమ్మ, హృదయాన్ని తాకే కథ. గంగాదాస్. నిన్ను ప్రిన్సిపాల్ మేడం పిలుస్తున్నారు. ఆవిడ మాటలు విని, ఎండలో మొక్కలకు నీరు పోస్తున్న గంగాదాస్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎందుకు? అన్నాడు భయంతో. నాకు ఏం తెలుసు? అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. గంగాదాస్ చేతులకున్న మట్టిని నీళ్లలో కడిగాడు. తలపాగా విప్పి చెమటలు తుడుచుకుంటూ, ఆందోళనతో అడుగులు వేస్తూ ప్రిన్సిపాల్ గారి గదికి వెళ్లాడు. ఏం జరిగింది? మొక్కల గురించా లేక పిల్ల ఏమైనా తప్పు చేసిందా? ఇలా అనేక ఆలోచనలు తన్నుకుంటూ అతను గుమ్మం దాటి లోపలికి నడిచాడు. మేడంగారు, అన్నాడు తల వంచి. లోపలికి రా, అన్న ప్రిన్సిపాల్ గారి అధికారిక స్వరం. వెళ్ళి నమస్కరించాడు గంగాదాస్. ఆమె టేబుల్ మీదున్న ఒక కాగితం అతనికి ఇచ్చి, ఇది చదువు, అని అంది. మేడం, నాకు చదవడం రాదు, నాకు చదువు రాదు, ఏదైనా తప్పు చేశానేమో, మన్నించండి. పిల్లకి చదువు కోసం మీరు ఇచ్చిన అవకాశం తీసివేయారు అనుకుంటున్నా, దయచేసి ఓ అవకాశం ఇవ్వండి. అతని కళ్లలో ఆర్తి, మాటల్లో వణుకు. ఆ ప్రిన్సిపాల్ గారు మృదువుగా నవ్వుతూ, గంగాదాస్, ఏమిటి ఇది? ఏదేదో ఊహించుకుంటున్నావు. ఇది నువ్వు తప్పు చేశావన్న కాగితం కాదు. ఇది నీ కూతురు రాసిన మాతృదినోత్సవం వ్యాసం. నీకు చదివించి వినిపించాలనిపించింది, అందుకే పిలిచాను, అని అంది. తర్వాత సరోజ టీచర్ వచ్చి ఆ పత్రాన్ని చదవడం ప్రారంభించింది. మా క్లాసులో ఈరోజు మాతృదినోత్సవం వ్యాసం రాయమన్నారు. నాకు అమ్మ లేదు. నేను పుట్టినప్పుడు మా అమ్మ పురిటిలోనే కన్నుమూసింది. నన్ను తన చేతుల్లోకి తీసుకోకముందే వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచే నన్ను ఎత్తుకున్నాడు మా నాన్న. అతనే నాకు అమ్మ మరియు నాన్న రెండూ అయ్యాడు. ఒక్క రొట్టె ఉన్నప్పుడు తనకు ఆకలే లేదన్నాడు. తను పస్తులు ఉండి, నాకు తినిపించాడు. అతని ప్రేమే అమ్మ ప్రేమ. తన ఊరు, పొలాలు అన్నీ వదిలి, నన్ను చదివించాలనే కోరికతో పట్టణానికి వచ్చాడు. తోటమాలి పని చేస్తూ, నన్ను మంచి స్కూల్లో చదివిస్తున్నాడు. అమ్మ అంటే ప్రేమ, ఆప్యాయత, త్యాగం. ఇవన్నీ నాకు మా నాన్న ద్వారా తెలిసాయి. అందుకే, నా జీవితంలో, నాన్నే నాకు అమ్మ. ఈ మాటలు వినగానే గంగాదాస్ కన్నీరు ఆపుకోలేకపోయాడు. ఇది తండ్రి ప్రేమకు అద్దం పట్టిన కథ. తల్లిని కోల్పోయిన పాపకి తల్లిగా మారిన తండ్రి కథ. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, తండ్రి ప్రేమ కూడా తల్లి ప్రేమలా అపారమై ఉంటుంది. వ్యక్తిత్వం, త్యాగం, ప్రేమ ఉన్నచోటే నిజమైన తల్లితనముంది. ప్రేమను మాటల్లో కాదు, చేతల్లో చూపించిన తండ్రి గంగాదాస్ లాంటి వాళ్లే నిజమైన హీరోలు. ఈ కథ మీ హృదయాన్ని తాకిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ నాన్న గురించి మీకు గుర్తొచ్చిన ప్రత్యేక క్షణాన్ని కామెంట్ చేయండి.